హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి నాకు ఈరోజు ఎందుకో స్వీట్ అయితే తినాలనిపించింది. తొందరగా అయిపోయేది హెల్తీగా ఏదైనా స్వీట్ చేసుకుందామని యూట్యూబ్లో అయితే చూశాను. చిట్టి కాజాలు అయితే ఉన్నాయి గోధుమ పిండితో. ఇంకెందుకు ఆలస్యం, అన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి, తొందరగా ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి చిట్టి కాజాలకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఏ రెసిపీ అయినా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు తక్కువగానే ట్రై చేస్తాను. అది ఫెయిల్ అయిందనుకోండి, అందులో వేసిన పదార్థాలన్నీ కూడా వేస్ట్ అవుతాయి కదా! అప్పుడు మనం ఫీల్ అవ్వడం కంటే ఫస్టే తక్కువగా చేసి బాగా కుదిరిందనుకోండి ఇంకొకసారి ఎక్కువగా ట్రై చేస్తాము. అందుకని చెప్పేసి ఒక చిన్న కప్పు గోధుమ పిండినే తీసుకున్నాను. అందులోకి చిటికెడు వంట సోడా, అలానే కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను. స్వీట్స్లో కొద్దిగా అయినా ఉప్పు వేసుకోకపోతే ఆ టేస్ట్ అంత బాగోవు. అందుకని కొద్దిగా ఉప్పు, అలానే వేడి చేసిన 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను. నెయ్యి అంతా కూడా పిండికి పట్టే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముద్ద చేసి చూస్తే ముద్దలాగా అయితే మనం వేసుకున్న నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు. నాకైతే 1 స్పూన్ నెయ్యి కరెక్ట్గా సరిపోయింది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే పిండి బాగా నాని చిట్టి కాజాలు బాగా వస్తాయి. పిండి నానేలోపు చక్కెర పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. మీరు ఎక్కువగా స్వీట్ తింటారనుకుంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్పు యాడ్ చేశాను. అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ చక్కెర కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాకం ఉడికేటప్పుడు 2 ఇలాచీలని దంచుకొని వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇలా పాకం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో చెక్ చేసుకోవాలి. లైట్ తీగపాకమే రావాలి. ఎక్కువ తీగపాకం వచ్చేస్తే కాజాలు పాకం పేర్చకుండా ఉండిపోతాయి. ఇలా పాకం వచ్చేసిన తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని వీలైనంత పలుచగా చపాతీని అయితే చేసుకోవాలి. నాకు చపాతీ చేయడం అంతగా రాదు. అందుకని చెప్పేసి మా వదిన హెల్ప్ అయితే తీసుకున్నాను. నేను చపాతీ చేసేటప్పుడు ఒక సైడు లావుగా వచ్చేస్తుంది, ఒక సైడ్ ఏమో పలుచగా వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఇలా పొరలు అనేవి సరిగ్గా రావు. అందుకని చెప్పేసి మా వదిన అయితే చపాతీలు బాగా చేస్తుంది. అందుకని మా వదినతో చేస్తున్నాను. ఇలా వీలైనంత పలుచగా చేసుకొని ఈ చపాతీకి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుంటే మనకు పొరలు అనేవి బాగా ఇచ్చుకుంటాయి. నూనెలో వేసిన తర్వాత కొద్దిగా పొడిపిండి కూడా జల్లుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకోవాలి. ఇలా మనం పెద్ద కాజాలు చేసుకోవాలంటే పెద్ద చపాతీని చేసేసుకొని ఇలానే నూనె పొడిపిండి అప్లై చేసేసుకొని కట్ చేసుకుంటే పెద్ద కాజాలు వచ్చేస్తాయి. ఇలా లాస్ట్లో కొంచెం తడి చేసుకొని ఇలా రోల్ చేసేసుకొని 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకోవాలి. ఫస్ట్ది లాస్ట్ది ఎడ్జెస్ని కట్ చేసేసుకొని ఇలా 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేసేసుకోవాలి. మనకి యూట్యూబ్ ఉన్న తర్వాత ఏదైనా తినాలనిపిస్తే యూట్యూబ్ మైక్ దగ్గరికి వెళ్ళి లేదంటే సెర్చ్ చేసుకునైనా ఇలా అడిగామో లేదో పొలం మంట వీడియోస్ అయితే వచ్చేస్తాయి. మనకి చేసుకునే ఓపిక ఉండాలి. అలానే వాళ్ళు చెప్పిన పద్ధతిలో కరెక్ట్గా ట్రై చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇంకా స్వీట్ షాపులకి వెళ్ళే పనే ఉండదు. ఇంకా అన్ని కాజాలు కూడా అలా కట్ చేసేసుకున్న తర్వాత వేళ్ళతో ఒక్కసారి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సున్నితంగా ఫ్రెష్ చేయాలి. మళ్ళీ గట్టిగా ఫ్రెష్ చేస్తే మనం వేసిన పొరలు అనేవి అతుక్కుపోయి నూనెలో వేసిన తర్వాత ఇచ్చుకోవు. ఇంకా అన్నీ కట్ చేసేసుకొని చిట్టి కాజాలు అయితే
ప్రిపేర్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం పిసినదాన్నండోయ్, ఎక్కువ ఆయిల్ అయితే వేసేసుకోను, మళ్ళీ కాక నూనె అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని చిటికాజాలను అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ హీటు కాకుండా మీడియం హీట్లోకి వచ్చిన తర్వాత చిటికాజాలని వేసుకొని కొంతసేపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత హై ఫ్లేము కాదు మీడియం ఫ్లేము కాదు అన్నట్లుగా స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నాకులాగే ఎవరికైనా స్వీట్ తినాలనిపించినప్పుడు హెల్తీగా ఇలా ఒకసారి చిట్టి కాజాలు తయారు చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మైదాతో చేసుకోవడం కంటే గోధుమ పిండితో చేసుకోవడం హెల్త్కి మంచిది కదా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పాకం గోరువేడిగా ఉండాలి. పాకం చల్లారిపోతే మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని గోరువేడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాజాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలా ఉంచేసుకుంటే పాకం అంతా కూడా కాజాలకి బాగా పడుతుంది. చిట్టి కాజాలు అయితే రెడీ అయిపోయాయి. షేప్ ఇంకొంచెం బాగా వచ్చి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఫస్ట్ టైం చేశాను కదా, నేను చేసుకున్నది నేనే పేర్లు పెట్టుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. షేప్ ఎలానో తినేటప్పుడు షేప్ అవుట్ అవుతుంది. టేస్ట్ ముఖ్యం. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరాయి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.